హలో అండి, నమస్తే అందరికీ. చూడండి, మన మల్లె మొక్కలు పోయినసారి కటింగ్లు చేశాను, బాగా చిగుర్లు వచ్చినాయి, పూలు వస్తూనే ఉన్నాయి. రోజు 2, 3, 4 దొరుకుతున్నాయి, కోస్తున్నాను. ఇప్పుడు ఇంకా బాగా గుబురుగా వస్తున్నాయండి మొగ్గలు. ఇవ్వండి చూడండి. అయితే ఇప్పుడు వాతావరణం చల్లబడుతుందండి. ఇక చూడండి, గుత్తులు గుత్తులుగా మళ్ళీ మొదలవుతున్నాయి కదా. ఇంకా కొంచెం ఇవ్వండి, ఈ పెద్ద పెద్ద ఆకులు, ముదిరాకులు, గడ్డి ఏదన్నా ఉంటే తీసేసి శుభ్రం చేసుకొని కొంచెం తవ్వు పెట్టుకుంటే ఇవన్నీ మొగ్గలు బాగుంటాయండి. ఇదండి, ఒక పురుగులాగా వస్తుందండి. వాతావరణాన్ని బట్టి వస్తుంటాయి పురుగులు. పచ్చ పురుగు అండి. ఇవన్నీ తీసేసుకుంటే మనకి మొక్కకి శుభ్రంగా ఉంటుంది. ఇది ఇట్లాంటి మొక్కలు కూడా దోస మొక్కలు పడి మొలిసినాయి. మొదలు పెట్టాను, వీడియో కాకుండా పైకి వచ్చాను, గబగబా తీస్తున్నా, పురుగులాగా కనపడుతుంటే ఇదిగో తీసేసా. తోటకూర మొక్కలు మొలిసి ఉన్నాయి ఇందులో. దానికి పురుగు వచ్చి దాని నుంచి దీనికి వస్తుంది. ఇప్పుడు ఇంకా వాతావరణం చల్లబడుతుంది, వర్షాలు పడతాయేమో. మనం ఈ టైంలో ఇంకా మన మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. చాలామందికి తెలీదు, ఉందలే అని అనుకుంటాము. నాకు కొన్ని అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటివన్నీ దీంట్లో ఉంచకూడదు, ఇవన్నీ తీసేసుకోవాలి. మనకు పనికిరాదు, పురుగు వస్తుంది దీని నుంచి. కొన్ని మొక్కలు రెండో మొక్కని ఇష్టపడట్లా. ఇప్పుడు ఈ మల్లె మొక్కకి దాని అంతటా అది ఒక్కటే పెరగాలి, అది నాకు అర్థమవుతుంది. ఇందులో 2 మొక్కలు ఉన్నాయి. నేను ఒక మొక్కను తీసి ఇంకొక టబ్లో పెడదాం అనుకుంటున్నా. చూస్తా, వీలుంటే ఇవాళ చేస్తాను. ముందైతే ఇవన్నీ క్లీన్ చేస్తానండి. చూడండి ఎట్లా ఉందో. ఈ మొక్కలు పీకేయాలి. దీంట్లో కూడా 2 మొక్కలు ఉన్నాయి. ఒక్కొక్క మొక్కే బతకాలి, పెరగాలి అనుకుంటుంది ఇది. ఇదిగండి ఇట్లా ఇవన్నీ కలుపులాగా తీసుకోవటము. ఈ ముదిరాకులన్నీ తీసేయాలి, కొమ్మ కటింగ్ చేయాలి. చూడండి ఒకసారి. అదిగండి 4 టబ్బుల్లో ఉన్నాయి ఇక్కడ. అయితే దీంట్లో 2 మొక్కలు, దీనిలో 2 మొక్కలు ఉన్నాయి. అది ఒక మొక్క ఉంది. ఇది మట్టి మనం నీళ్లు పోస్తూ ఉంటే అణిగి అణిగి లోపలికి వెళ్ళిపోయింది. ఇది కొంచెం గట్టిగా అయింది. పైనేమో ఎండిపోయినట్టు కానొస్తుంది రోజు మనకి నీళ్లు పోసేటప్పుడు. లోపలేమో నీరు శాతం ఎక్కువ ఉండి, అంటే మట్టి ఇందులో గట్టి పడుతుంది. గుల్లతత్వం పోయింది దీంట్లో. గమనించండి, మీరు తెలుస్తుంటుంది, మనకు అర్థం ఉంది. కానీ నేను 4-5 రోజుల నుంచి చేద్దామంటే కొంచెం ఎండో పక్క వేరే పనులు వీడియోలు చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సడన్గా పురుగు కనపడేసరికి ఇంకా మొదలు పెడదామని అనిపించింది. ఇప్పుడు అది కూడా తవ్వుకుంటే కొంచెం ఆరబెట్టాలి దాన్ని. కొంచెం పక్కకు లాగాను, ఇంకొంచెం అవతలకు లాగి ఇట్లా చిక్కంగా కాకుండా కొంచెం అట్లా ఎడేడంగా పెట్టుకుందాము. ఒక 2-3 రోజులు చూసి తవ్వి పెట్టుకొని నీళ్ళు ఇవ్వటం కొంచెం తగ్గిస్తాను. అప్పుడు బాగుంటుంది మొక్క. ఇవన్నీ కటింగ్లు చేయాలండి. అంతకుముందు కూడా చేసి చూపించాను కదా. ఇదండి, ఈ ముదిరాకులు తీసేయాలి. ఇప్పుడు ఈ కొమ్మ చూస్తే మనకి బాగుంది, పచ్చగా ఉందలే అనుకుంటాం, కానీ ఇంకా దీనికి పూలు రావండి. కొమ్మకి ముదిరాకులు దూసేస్తున్నాం. ఇదివరకు అంటారు కదా, ఆకులు దూసేసాము, కొమ్మలు కట్ చేసామని. అట్లా ఇదండి, ఈ మొక్క కూడా, దీన్ని కూడా నాటుతా వేరే దాంట్లో. టబ్బులు ఉన్నాయి కదా ఇప్పుడు మనకి. ఇదిగండి, ఇదంతా పురుగు గమనించండి. ఇదిగండి, కనపడుతుందా? దీని మీద ఉందండి పురుగు. ఇదిగండి, ఇట్లాంటి పురుగు, సన్న పురుగు, ఆకుపచ్చ, లైట్ గ్రీన్ కలరు అలా వస్తుంది. దీనికి కూడా ఒకటి స్ప్రే చేద్దాము. ఇవన్నీ తీసేసి ఆకులు స్ప్రే ఎట్లా చేస్తాను, ఏం చేస్తానో చూపిస్తాను. కొంచెం మనకి మొగ్గలు బాగా వస్తున్నాయి ఇప్పుడు.
మొగ్గల మీద ఉన్నప్పుడు ఏంటంటే పువ్వుకి మొక్కకి బలం ఎక్కువ ఇవ్వాలి. ఇవన్నీ తీసేస్తే కొంచెం నీట్గా ఉంటుంది మొక్క కూడా చూడటానికి, దానికి ఫ్రీగా ఉంటుంది. ఇదిగండి ఈ కొమ్మ కూడా వచ్చి చివరికి పూలు అయిపోయింది, తీసేసుకున్నా. ఇదంతా దూసేస్తున్నా. ఇవన్నీ ఇవన్నీ ఇంకా లాభం లేదు, మనకు ఉపయోగం లేని ఆకులు ఈ మొక్కకి. తీయకపోతే ఇక అట్టనే పురుగు వచ్చేదను, మొక్క ఎక్కువ సేపు టైం తీసుకుంటుంది అన్నమాట చిగుర్లు రావటానికి. ఇక దోస తీగ అల్లుకొని పోయి ఇవన్నీ ఉంటే ఇంకేమికి చీదర పుడతల్లా ఇన్ని తీసేసి శుభ్రం చేసామంటే బాగుంటుంది. ఇట్లా కొమ్మ ఇక్కడ కొంచెం కట్ చేస్తాను. కిందకి తీసేసినా మళ్ళీ ఇక్కడ నుంచి చిగురు పట్టుకొస్తుందండి, తీసేస్తున్నా. అది ఇట్లా కొంచెం ఇప్పుడు కనుక మనం మనకి ఇప్పుడు దాకా మనకు వర్షాలు లేవు. ఇప్పుడు చల్లబడుతుంది వాతావరణం. ఇంకా ఏమన్నా వర్షాలు పడ్డాయి అనుకోండి, అప్పుడు చేయలేం కదా అసలు కొన్ని పనులు. ఈ వర్షాలకి వచ్చే ముందే కనుక కొన్ని పనులు చేసుకున్నామంటే మొక్కలు బాగుంటాయి. అయితే ఏ మొక్కని ఎప్పుడు ఎట్లా చేయాలో చూసుకొని మనం చేసుకోవాలి. ఏ మొక్కని కాదు, ప్రతి మొక్కని చూడాలి. కాకపోతే ఇప్పుడు ఇది నాకు పురుగు కనపడింది, అందుకని దీన్ని ఇప్పుడు తీసేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ మొగ్గలు, అబ్బా ఎంత బాగా వచ్చినాయో మొగ్గలు చూడండి. ఇవ్వండి చాలా మొగ్గలు వచ్చినాయండి. ఈ మొక్క ఏమో ఇట్లా ముదిరిపోతుంది, నాకు చూడటానికి పచ్చగా బాగుంది, కొమ్మే ఊడి వచ్చింది. అయితే మందలే ఒక చేత్తో లాగటం కదండి, అది కొమ్మలు ఊడి వస్తున్నాయి. కానీ నేను ఫోన్ ఆపేసి ఇవన్నీ శుభ్రం చేసి చూపిస్తానండి. ఇదిగండి ఇప్పుడు దీనికి కటింగ్లు చేశాను. ఇందులో మొక్క ఒకటి పీకి ఇక్కడ నాటానండి, ఇంకొకటి టబ్లోకి. ఇది కూడా తవ్వి పెట్టాను, ఇది తవ్వాను. ఈ రెండు పనులు ఉన్నాయి. ఇంకా కిందకి వెళ్ళి పూలు కోసుకొని కిందకి వెళ్ళి ఇగండి పువ్వు అంకులకి దీపారాధన చేసుకున్నాక మళ్ళీ పైకి వచ్చి చేస్తానండి. ఇదిగో టబ్బు, దీన్ని కూడా ఈ మొక్క తీసి నాటాలి ఇంకో టబ్బులో. ఇదేమో కాగితాల పూల మొక్క, అప్పుడు కొమ్మ గుచ్చితే వచ్చింది. దీన్ని కూడా తీసి వేరే దాంట్లో నాటాలి. ఇంకన్నీ లేట్ అవుతుంది, ఇప్పటికే 9:20 అయింది. నేను ఇంకా పూలు కోసుకొని కిందకి వెళ్తా, మళ్ళీ వస్తా. ఇవ్వండి పూలు, మనకు రోజు కొన్ని పటాలకి కొన్ని, గుడికి కొన్ని పంపిస్తున్నాను. ఎక్కువ అవుతున్నాయి పటాలకి, కొంచెం బాగానే వస్తున్నాయి ఇప్పుడు పూలు. ఓకే, కోసుకొని ఇదిగండి మొన్న చేసిన మొక్క కొంచెం తట్టుకుంటుంది. ఏదో సన్నగా నల్లగా ఉంది ఇక్కడ, చూడాలి. మళ్ళీ వచ్చి నేను మల్లె చెట్లకి స్ప్రే చేస్తానన్నా కదా, అది వీటికి కూడా చేసి చూపిస్తా. పువ్వు ఇదిగండి, భలే పువ్వు అండి, ఇది మంచి కలర్, ఇంకా విచ్చుకోలేదు పూర్తిగా. ఇదిగండి సరే, అయితే కిందకి వెళ్ళి మళ్ళీ వస్తా. ఇదిగండి మల్లె చెట్లు ఇవన్నీ ఇట్లా దీనికి ఇది నాటానని చెప్పాను, ఇదంతా తవ్వాను. ఇదేమో ఇప్పుడు తవ్వి పెట్టా. కొంచెం మట్టి ముద్దగా ఉందండి, కొంచెం నీళ్లు పోసానులేండి. ఈరోజు మరుసటి రోజు చేస్తున్నా. ఉదయం నీళ్ళు పోయలే, రాత్రి వర్షం పడిందని ఇంక ఇప్పుడు కొంచెం నీళ్ళు చల్లి ఎండిపోయినట్టుంటే చేస్తున్నా. ఇదిగండి ఇందులో మొక్క 2 ఉన్నాయని చెప్పా కదండి, ఇది కూడా కటింగ్లు చేశాను. ఈ మొక్కను బీకి ఇక్కడ పెట్టానండి. అక్కడ మొన్న టబ్బులు కలిపి పెట్టాం కదండి మట్టి, ఆ మట్టి వేసి ఆ టబ్బు తీసుకొచ్చి పెట్టాను.
ఇక ఇప్పుడు దీనికి కంపోస్టు ఇస్తానండి, అన్నిటికీ కొద్దిగా. ఇది మాత్రం కంపోస్టు కొంచెం ఆరిన తర్వాత ఇస్తానండి. ఇది అంతా ముద్దగా బంకగా ఉంది. ఈ పై మట్టిని తీసేస్తాను, కొంచెం తీసేసి ఆరనిస్తే తర్వాత ఇస్తా కంపోస్టు. వీటికి ఇస్తానండి కొద్దిగా. ఇది నాటాలి ఇప్పుడు. అంటే ఆ కంపోస్ట్ తీసుకొచ్చి దాని మీద వేసి దాన్ని సదరం చేస్తే ఇంకా అది మనం నాటుకున్నట్టే అయింది. ఇక్కడ ఇంకొక మొక్క ఉంది కదండి, కింద నుంచి తెచ్చిపెట్టాను, బతికింది అని చెప్పి. ఇదిగండి, ఇక్కడ అన్నీ చాలా అవుతున్నాయిలే. ఇదిగండి మొక్క. ఈ మొక్కను కూడా తీసి, ఇదిగండి పూలు వస్తున్నాయి, ఇవి కూడా తీసి ఇక్కడ, ఇదిగండి మొక్క ఈ టబ్బులోకి నాటుతానండి. ఓకే, అక్కడ ఇది చూశారు కదా, ఇక్కడ ఇది నేను అప్పుడప్పుడు ఇంతకుముందు అందరికీ చూపిస్తున్నాను. ఇది పెరుగుతుందండి ఇక్కడ, నాకు ఇష్టమైన మొక్క. సరే దీన్ని పెరగనిద్దాం. గోంగూర అంటే కోసుకున్నాను, ఉన్న నాళ్ళు కోస్తాను, తర్వాత తీసేసుకుందాము, అప్పుడు అది పెరుగుతూ ఉంటుంది. ఈ మల్లె మొక్క దీంట్లో నాటుతా. కంపోస్ట్ ఇదిగండి, ఇది తీసుకెళ్ళి ఆ మొక్కకి వేస్తానండి. తీసుకెళ్ళాలి ఇట్టని. అమ్మ చూపిస్తా. ఇదండి, ఇట్లా ఇది మట్టితోటి గుబ్బలాగా తీసానండి. మొక్కను తీయటం కూడా జాగ్రత్తగా తీసాను. ఇంక ఇది బాగా ఇప్పుడు వాటర్ ఇచ్చుకుంటే ఇంక సెట్ అయిపోద్ది. మట్టి రాకుండా కనుక పీకినట్టయితే భయం, మళ్ళీ బతికిద్దో లేదో లేని. ఇందులో ఆవు పేడ, గొర్రెరు అన్నీ కలిసి మంచి కంపోస్ట్ అయిందని చెప్పా కదా మన వీడియోలో. అదే ఇంక సరిపోద్దండి. ఇది ఇంకా వాటర్ ఇస్తే సరిపోద్ది. అదండి, ఇప్పుడు ఆ మొక్కను కూడా తీసి నాటుకొని దానికి కూడా కొద్దిగా కంపోస్ట్ ఇచ్చుకోవాలండి. ఎందుకంటే అడుగున బేర తీగలు వేసాం కదండి, అందువల్ల కొంచెం పైన మట్టి వేసాము, అడుగున బీర తీగలు ఉన్నాయి. మనం రోజు నీళ్ళు పోస్తున్నాను నేను. ఇదిగండి తీగలు ఉన్నాయి ఇలా అడుగున. ఇవ్వండి, ఇది ఈ మట్టిని అంతా దాటుకొని కిందకి వెళ్ళేసరికి అది కూడా కంపోస్ట్ అయ్యిద్ది. ఇప్పుడు నేను ఈ మట్టి మీదనే పెట్టి ఆ మొక్కని పైన ఇప్పుడు దానికి వేసినట్టు కంపోస్ట్ వేస్తానండి. అప్పుడు ఇది టబ్బు నిండిపోద్ది. ఇదండి, చిన్నగా తీయాలండి. తీసి చూపించిన, ఇప్పుడే చూపించాలి, ఒక చేత్తో వల్ల కాదు కదండి. జాగ్రత్తగా తీయాలండి మొక్కని. ఎందుకంటే ఇది కింద గేట్ దగ్గర పెట్టుకున్న మొక్క చనిపోయే స్టేజ్లో ఉన్నదాన్ని తెచ్చుకొని ఇక్కడ బ్రతికించుకున్నా. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి. మళ్ళీ అమ్మరా అది ఎదుగండి, పూలు అయ్యి ఇక్కడ ఉన్నాం మనం ఇంకా ఫ్రీగా. నీకు అయితే కంపోస్ట్ తెచ్చి ఇస్తానండి. దీనికి మళ్ళీ చూపిస్తాను. పోసేసి మట్టి ఇప్పుడు మీకు ఒక లిక్విడ్ స్ప్రే చేస్తానని చెప్పా కదా, అది చూపిస్తాను. ఇదిగండి, ఇది ఎప్సమ్ సాల్ట్ అండి. ఇది 1 లీటర్ నీటికి 1 స్పూన్ వేస్తున్నానండి. 1 స్పూన్ వేసుకొని పక్కన పెడతాం.
ఇది కలబెట్టేసి కరిగిపోద్దండి ఊరకనే నీళ్ళల్లో. ఒక 10 నిమిషాలు ఉంచితే ఇప్పుడే కరిగిపోద్ది. అది లీటర్ నీళ్ళకి 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు వీటికి నీళ్ళు పోద్దాము. ఈలోపు అది కరుగుతూ ఉంటుంది. ఇదండి అడుగు మట్టికి తడి ఉంది. ఇప్పుడు ఈ పైన వేసాను కదా కంపోస్ట్, దీనికి నీళ్ళు కొంచెం లైట్గా ఇచ్చుకుంటే వాటన్నిటికి ఇచ్చానండి. అక్కడ మొక్కకి ఇద్దాము, అది కూడా వేసేసాను. ఇదిగండి మొక్క తడిసేటట్టు ఇచ్చుకుంటే ఇప్పుడు మళ్ళీ అది స్ప్రే చేస్తాం కదా, మొక్క మీద స్ప్రే చేసుకుంటామండి. అది చేసుకున్నాక మట్టిలో కూడా కొద్దిగా ఇస్తానండి. ఈలోపు దిగుతూ ఉంటుంది కిందకి. ఇదిగండి కరిగిపోయిందండి. ఇప్పుడు ఇది స్ప్రే బాటిల్కి పోద్దామండి. 1 లీటర్కి 1 స్పూన్ సరిపోయిద్దండి. కొద్దిగా ఉంచాను, చూద్దాం అది స్ప్రేకి సరిపోతే ఈ కింద మొక్కలోకి. ఇప్పుడు ఈ పీకి నాటినట్టు కదండి, కొంచెం షాక్ గురవుతాయి. ఈ పీకి నాటిని 3 మొక్కలు నాటాం కదండి. షాక్ నుంచి తేరుకోవాలంటే కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసుకుంటే మంచిగా సెట్ అయిద్దండి మొక్క. అంటే కంపల్సరీగా వేయాలా అంటే ఉంటే వేసుకుంటే మంచిది, లేకపోయినా మనం జాగ్రత్తగానే సాయంత్రం పూట నాటుకోండి. ఎప్పుడన్నా ఏదన్నా మొక్క నాటుకోవాలనుకుంటే. నిన్న ఉదయం పూట చేసింది, ఇది చల్లగా ఉందని చెప్పి నిన్న ఉదయం పూట నాటాను. సాయంత్రానికి వర్షం పడింది. ఈ పూట కూడా చల్లగానే ఉందండి. అందుకని చెప్పి ఇంకా ఈ నైట్కి చల్లగా సెట్ అవుతాయి. అది ఇదిగండి ఇట్లాగా కొంచెం ఇది తగ్గించుకుంటాం. పెరిగింది. ఇదిగండి ఇట్లా. ఇప్పుడు మట్టిలోకి కూడా పడుతున్నాయిలేండి నీళ్ళు మొక్క మీద పడ్డప్పుడు. ఇట్లా కొంచెం తగ్గిద్దాము. ఇట్లా పడాలి. మొక్క మొత్తం తడుపుకుంటే కొత్తగా చిగుర్లు ఇంకా తొందరగా వస్తాయి. ఇంతకుముందు నేనేమీ వేయలేదండి, ఇప్పుడు పైన స్ప్రే చేస్తాను. ఇంతకుముందు అదేంటి కంపోస్టు, ఎప్సమ్ సాల్టు, బోన్ మీలు, వేపపిండి ఇవన్నీ కలిపి అప్పుడు మొక్కలకి ఇచ్చాను. ఇదిగోండి ఇది మట్టి సరిగా లేకపోతే ఇలాగ అయిపోద్దండి మొక్క, గమనించుకోండి. ఇదిగండి ఇప్పుడు ఇది తీసా, పండిపోయినట్టు ఆకులు చూడండి తెల్లబారిపోయినాయి. అలా ఉన్నప్పుడు ఇట్లాంటి వాటర్ కొంచెం స్ప్రే చేసుకుంటే ఇలా ముదురుగా వస్తాయి. ఆ మట్టి కూడా కదిలించుకోవాలండి మనము. కదిలించి కొంచెం ఆరబెట్టుకొని పై మట్టి తీసేయాలి. ఇప్పుడు ఆ మట్టి నేను తీసేస్తానండి. తీసి రేపు తీస్తా, ఇవాళ కాదులేండి. మళ్ళీ నైట్ ఏమన్నా వర్షం వచ్చిద్దేమో చూడాలి. రేపు పగలు పొద్దున పూట వచ్చి తీసేసి కొంచెం సాయంత్రం దాకా, అంటే వేర్లు కనపడేటట్టు కాదులేండి, పై తీసి సాయంత్రం దాకా ఉంచి అప్పుడు ఆ కంపోస్ట్ ఇస్తానండి. వీటికి కూడా ఇవ్వాలి, ఇంక రేపు ఇస్తాను. ఇప్పుడు ఇట్లా మొక్కంతా తడిసేటట్టు బాగా పచ్చగా వస్తాయండి కొమ్మలు కూడా. ఇట్లా అప్పుడప్పుడు ఇచ్చుకుంటే ఈ వర్షాకాలము కొంచెం ఎండలు చల్లదనము అన్నీ ఉంటుంటాయి కలగలుపుగా. ఇట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం ఇది బాగా పనిచేసిద్దండి ఎప్సమ్ సాల్ట్. ఇవన్నీ మందార మొక్కకు కూడా కొడుతున్నాను.
కొమ్మ అంతా తడిసేటట్టు కొట్టుకున్నామంటే బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఆకు పండు బారినట్టు వస్తుంది, ఇది బాగానే ఉంది, దానికి కూడా బాగా పనిచేస్తుంది అన్నిటికీ. ఇట్లా ప్రతి మొక్కకి చేయగలిగితే అప్పుడప్పుడు నెలకు ఒక్కసారన్నా ఇవ్వండి ఇట్లాగా. ఇప్పుడు అది ఫంగిసైడ్ అని తెప్పిస్తానన్నాను, కుదరలా బజారుకు పోవటానికి. అందుకే మనకి కుదరక ఉంటుంది అని నేను ఇంట్లో ఉన్న వాటినే ప్రిఫర్ చేస్తున్నా ఎక్కువ శాతం. ఇది ఎప్పుడో ఒకసారి తెప్పించా అంకుల్ చేత, అది ఉంది కాబట్టి ఇప్పుడు ఇస్తున్నా. లేదంటే వాటికి కూడా ఇంట్లో ఉన్నాయే మన కిచెన్ వేస్ట్లో వచ్చాయే ఇచ్చుకుంటా ఉండేదాన్ని. ఓకే అండి, అయితే ఇట్లా అయిపోయింది. ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇచ్చుకోండి, లేకపోతే ఇవ్వాలని ఏం లేదండి. గట్టిగా ఇదే ఇవ్వండి అని కాదు, అందరికీ దొరకవు. అప్పుడు మనం అమ్మో ఆంటీ చెప్పింది ఇవ్వకపోతే ఎట్టా అని ఉంటుంది కదా కొంచెం. అట్లా వద్దు, మనకున్నయే దొరికేయే వాడుకుందాము. ఓకే అండి, ఉంటానండి. ఇవ్వండి అట్లా. ఇట్ట వచ్చినప్పుడు ఎక్కడన్నా నేను ఇట్లా చేత్తో నలిపేస్తానండి, ఫస్ట్ పని ఇది. ఇక తర్వాత మితిమీరి ఎక్కువగా ఉంటే మాత్రం తప్పదు, ఏదో ఒకటి స్ప్రేలు చేసుకోవాలి. ఇట్లా ఎక్కడన్నా కనిపిస్తే తీసేస్తుంటాను. ఓకే అండి, బాయ్ అండి. సరే అయితే పూలు పొద్దున కొయ్యల ఒకటి కనిపించక అది ఇప్పుడు కనపడింది. ఎన్ని పనులు ఉన్నాయో చేస్తే. ఇవన్నీ కాగితాల పూలు కూడా వాటంతట అవే చిగుర్లు వచ్చి మళ్ళీ పూలు కూడా వస్తున్నాయండి. నేను కటింగ్లు చేద్దాం అనుకుంటానే ఉన్నాను, అది అంతే పోతుంది. ఓకే అండి, అయితే ఇది మల్లెపూల సంగతి. అన్నీ మొగ్గలు వస్తున్నాయి బాగా, చూడండి ఎంత బాగున్నాయో మొగ్గలు అయితే. సరే అండి, ఉంటానండి, బాయ్ అండి.